హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మాహిస్ మోడ్. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈరోజు మన మొగల్తూరులో శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్, అదే అండి మన మెగాస్టార్ చిరంజీవి గారి చైల్డ్హుడ్ హోమ్ టూర్ని చూడబోతున్నాం. నేను మ్యాక్సిమం వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మ్యాక్సిమం హోమ్ టూర్ మొత్తం కవర్ అయ్యేలాగా ట్రై చేస్తాను. మనం గేట్లోకి ఎంటర్ అయ్యాక ఇది రైట్ సైడ్ అనమాట. మందార పువ్వు మొక్కలు, చిన్న చిన్న మల్లె మొక్కలు, ఇంకా చిన్న చిన్న అదర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గేట్కి లెఫ్ట్ సైడ్ లోపల వచ్చేసరికి ఒక వెల్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో అట్లానే ఉంది అంట. ఆ వెల్, ఆ వాటర్ చాలా బాగుంటున్నాయి, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం అంటున్నారు. ఆ వెల్ దగ్గర రీసెంట్గా మన నాగబాబు గారు కూడా ఫోటో దిగి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఎలక్షన్స్ టైమింగ్లో. అండ్ వెరండాలో మాత్రం చైర్స్ వేసేసి ఉంచారు. అవుటర్స్ ఎవరైనా వచ్చినా, విజిటర్స్ ఎవరైనా వచ్చినా కూర్చుండడం కోసం అని వెరండాలో ఉంచారు. ఇది హాల్ ఎంట్రన్స్ అనమాట. హాల్ ఎంట్రన్స్ ఎదురుగా మనకి చిరంజీవి గారి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూడంగానే నాకు ఇంద్రా మూవీ గుర్తొచ్చింది అనమాట. చాలా యంగ్గా ఉన్నారు అండ్ చాలా బాగుంది. అక్కడ ఆ ఫోటో చూడడం కూడా చాలా బాగుంది అనమాట. చాలా పెద్ద సైజులో పెట్టారు వాల్కి. హాల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ లోపల చూపించాను. రైట్ సైడ్ బెడ్రూమ్కి వచ్చేసరికి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ప్రెజెంట్ స్టే చేసేవాళ్ళు. కాబట్టి నేను లోపల వీడియో తీయలేదు. మేము వచ్చామని చెప్పి అంతా లోపలికి వెళ్ళారనమాట. కాబట్టి నేను ఆ రూమ్స్లో మాత్రం కవర్ చేయలేదు. బట్ ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయి అన్నదైతే నేను చూపిస్తున్నాను. ఆ రూమ్స్ లోపల కూడా ఇంకొక రూమ్ ఉందన్నమాట. చూడండి, మన చిరంజీవి గారి ఓల్డ్ పిక్స్. నాకు ఈ ఫొటోస్ చూడంగానే మా మావయ్య గుర్తొచ్చారు. ఆయన సిమిలర్ ఉంటారనమాట, లైక్ ట్విన్స్. సో అందుకే నేను ఒక 2 minutes జూమ్ చేసి మరీ చూపించాను అనమాట. చూడండి, దీని పక్కనే కబోర్డ్ పక్కనే రైట్ సైడ్ మనకి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఎదురుగా కూడా ఒక చిన్న ఫోటో ఉంటుంది చిరంజీవి గారిది, ఓల్డ్ పిక్. హెయిర్ కూడా చూడండి, ఫ్రంట్కి ఫోర్ హెడ్ మీద ఫ్రంట్కి ఉంటుంది అన్నమాట ఆయనకి. అక్కడ బెడ్స్ అవన్నీ వేసేసి ఉంచారు ఆ రూమ్లో. అండ్ రైట్ సైడ్ది మాత్రం నేను కవర్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో జస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ మాత్రం మీకు చూపిస్తాను అనమాట. కానీ ఈ హౌస్ అయితే చాలా కూల్గా ఉందండి. పైనంతా వుడ్ వర్క్ అండ్ అది పాతకాలం ఇల్లు ఏమంటారు, ఇది 1955లో కన్స్ట్రక్ట్ చేశారంట హౌస్. పెంకులతో ఉంది, చాలా కూల్గా ఉంది. పెంకులు అండ్ వుడ్ని యూజ్ చేశారు. చాలా చాలా కూల్గా ఉంది. ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ అనమాట. దాని లోపల ఇంకొక రూమ్ ఉంది అంటున్నారు. అది మేము లోపలికి వెళ్ళలేదు కాబట్టి చూడలేదు. సో ఈ ఫోటో కింద నుంచి బ్యాక్ సైడ్ హాల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. ఇదే కంటిన్యూటీ, అంటే మిడిల్లో 2 కటింగ్లో హాల్ ఉంటుంది. హాల్కి 2 సైడ్స్ కూడా 2 రూమ్స్ ఇచ్చారనమాట. సేమ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న హాల్కి లెఫ్ట్ రైట్ బెడ్రూమ్స్ ఎట్లయితే ఉన్నాయో అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక కిచెన్ ఉంటుంది. అది మీకు రిటర్న్ అయ్యేటప్పుడు ఎండింగ్ వీడియోలో కనిపిస్తుంది అనమాట కిచెన్ అనేది. ఆ ఎదురుగా కనిపించేదేమో మామిడి తోట. అక్కడ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట, వేరే ఫ్రూట్స్ ప్లాంట్స్ అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఆ రైట్ సైడ్ వచ్చేసరికి రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేశారంట. అది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళదేనంట, వీళ్ళకి సంబంధించిన హౌస్ అనంట. చూడండి, ఇక్కడ రైట్లో మీకు మొత్తం మ్యాంగో ప్లాంటేషన్స్, పెద్ద పెద్ద మొక్కలు, పెద్ద చెట్లు ఉన్నాయి. మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి అక్కడ. అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదండి, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వరకు నేను చూపించగలిగాను. థ్యాంక్ యూ.